హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సైకిల్ స్వాగతం. సో ఇక ఈ రోజు మనకి వీకెండ్ అండ్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. ఆఫ్ కోర్స్ రేపు ఒక 1 hour సెషన్ ఉన్నా కూడా ఇట్స్ ఓన్లీ దివాళీ ట్రేడింగ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ రోజే టెక్నికలీ వీకెండ్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఏదైనప్పటికీ ఈ రోజు మనకి చూస్తే కనుక నిఫ్టీ నిన్నటి ఫాల్ తర్వాత మళ్ళా ఒక ఫాల్ అనేది మనకి ఈ రోజు రావటం చేశాం. మేబీ బికాస్ ఆఫ్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఆర్ మంత్లీ సెటిల్మెంట్ ఏదైతే జరుగుతుందో దానివల్ల కూడా అనిపించు. సో లాస్ట్ 2 days గా ఏదైతే మనకు ఒక న్యూట్రల్ బార్స్ ఆర్ డోజీ బార్స్ రావటం చూసాం, ఈ రోజు దానికి భిన్నంగా ఒక చిన్న నెగటివ్ బార్ రావటం చూసాం. ఎందుకంటే నిఫ్టీ 24,350 దగ్గర అరౌండ్ ఓపెన్ అయింది, అంటే ఫ్లాట్ ఓపెనింగ్ చూసాం. అండ్ దాని తర్వాత స్లోలీ ఒక సెల్ ఆఫ్ అవ్వకుండా మేబీ మిడ్ సెషన్ లోకి వచ్చేసరికి 24,172 దాకా రావటం చూసాం. అండ్ క్లోజింగ్ చూస్తే కనుక 24,205. సో 24,200 కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ లో ఒక పెద్ద గేమ్ ఉందా, లేదంటే స్మార్ట్ మనీ ఏదైతే ఉందో అక్కడ ప్లే చేసిన ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది. సో ఏదైనప్పటికీ స్వింగ్ లో ఏదైతే ఉందో 24,073 అది ఇంకా సపోర్ట్ గానే ఉంటుంది. సో ఈ రోజు లో నుంచి కింద 100 పాయింట్స్ దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ అదొక కీ సపోర్ట్ గానే మనం పరిగణిస్తాం. దాని తర్వాత మనందరికి తెలిసిన లెవెలే రోజు మనం మాట్లాడుకునేది 23,893 ఆగస్ట్ లోస్ ఏదైతుందో అది మనకు ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇప్పుడు మనకి డిమాండ్ జోన్ చూస్తే కనుక 24,073 నుంచి 23,890 వరకు ఉంటుంది. అండ్ సప్లై జోన్ చూస్తే కనుక 100-day మూవింగ్ యావరేజ్ ఇప్పటికి కూడా ఒక గుడ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో లాస్ట్ 2-3 days లో అది క్రాస్ చేసి అటెంప్ట్ చేసినా కూడా దానిపైన క్లోజ్ కాలేకపోయింది కాబట్టి 24,000 ఏదైతే 466 100-day మూవింగ్ యావరేజ్ ఉందో అది, అండ్ 24,692 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో, ఈ రెండు లెవెల్స్ మనం సప్లై జోన్ గా మనం చెప్పుకుంటాం. అంటే ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మార్కెట్ లో ఒక సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ రోజు మనకి 2 స్టాక్స్ ఒక బిగ్ కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పొచ్చు నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. వన్ ఇస్ సిప్లా అండ్ ఎల్ఎన్టీ. సో సిప్లా మనకి వారాంతరం నిన్న ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో వాళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ ఏదైతే ఉందో వాళ్ళు క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్ ఏదైతే కెమోథెరపీకి వాడతారో దానికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే ఒక వార్త రావడంతో ఈ రోజు ఒక బిగ్గెస్ట్ గెయినర్ గా ఇచ్చింది నిఫ్టీ పరంగా. 9.4% పెరిగింది. దాని తర్వాత ఎల్ఎన్టీ నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సో ఈ రోజు మార్నింగ్ లాట్ ఆఫ్ బ్రోకరేజెస్ దాన్ని అప్గ్రేడ్ చేస్తూ స్టాక్ ని హైయర్ టార్గెట్స్ ఇస్తూ ఒక రీసెర్చ్ రిపోర్ట్ తీయటంతో ఆ స్టాక్ కూడా 6% పెరిగింది. సో అదర్వైజ్ ప్రాబ్లీ మిగతా యాక్షన్ అంతా ఎక్కువ ఏం లేదు. కోర్స్ ఫార్మాలో ఏదైతే సిప్లాలో చూసాం దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అదర్ నేమ్స్ కి పడతాం చూసాం మనం. డాక్టర్ రెడ్డిస్ అండ్ సన్ ఫార్మా లాంటి స్టాక్స్ కొద్దిగా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఆర్ సెక్టర్ ఏదైతే కొంచెం బాగా పర్ఫామ్ చేసింది ఈ రోజు అనుకుంటే కనుక దట్ వాస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనొచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్టాక్ ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక కొన్ని ఆటో నేమ్స్ లైక్ హీరో మోటార్స్, M&M లాంటివి కొద్దిగా స్వల్పంగా పెరగటం చూసాం, బిట్వీన్ 0.7 and 1.2% వరకు. దట్ ఈస్ మేబీ బికాస్ 1-2 days లో మనకి ఆటో సేల్స్ నెంబర్స్ కూడా వస్తాయి కాబట్టి అది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు బిగ్గెస్ట్ లూజర్స్ ఐటీ ప్యాక్ గా చెప్పుకోవాలి. సో ఇన్ని రోజులు ఒక డిఫెన్స్ అనుకున్న ఐటీ ప్యాక్ అండ్ ఎఫ్ఎంసీజీ ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురైంది. దానికి తోడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ ఏదైతే లాస్ట్ 2-3 days గా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో ఈ రోజు వాటిలో ప్రాఫిట్ టేకింగ్ కూడా రావటం చేసాం. సో బిగ్గెస్ట్ లూజర్స్ మనం చూస్తే టెక్ మహీంద్రా 4.5%, దాని తర్వాత హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా బిట్వీన్ 2.5 to 4% చూసాం. అదేవిధంగా కన్స్యూమర్ స్టేబుల్స్ లో టాటా కన్స్యూమర్, ట్రెంట్ ఇవన్నీ కూడా అరౌండ్ 2% క్రాక్ అవటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ లీవర్, ఐటీసీ లాంటివి కూడా డౌన్ సైడ్ హిట్ అయింది. నెస్లే కూడా ఆఫ్ కోర్స్. అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో ప్రాపర్టీస్ శ్రీరామ్ ఫైనాన్స్ లాంటివి, బజాజ్ ట్విన్స్ కానీ లేదంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో, అండ్ ఐ థింక్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి ఇవన్నీ కూడా నెగటివ్ గా ట్రేడ్ అవుతాయి చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 2-3 days గా ఒక చిన్న కరెక్షన్ గురవటం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ మనకి కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అంటే 29th రోజు ఒక 1100 పాయింట్స్ ఒక బిగ్ ర్యాలీ రావటం చేసాం. సో లాస్ట్ 2 days గా ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరుగుతుంది. సో దెర్ ఇస్ నో థ్రెట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ రోజు మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే కనుక 52,000 నుంచి 51,300 బాటమ్ తీసుకుంటే 700 పాయింట్స్ కరెక్ట్ అయినప్పటికీ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 300 పాయింట్స్ కింద క్లోజ్ అవటం చూసాం. సో ఇవాళ కూడా ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది. అంటే అన్సర్టనిటీ అనేది ఇంకా ఉంది బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే బుల్స్ అండ్ బేర్స్ ఫైట్ చేస్తున్నారు ఈక్వల్లీ, బట్ ఎవరు విన్ అవ్వట్లేదు. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక 100-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ లో 51,151 దాన్ని ఇంకా
దాన్ని కట్ చేయలేకపోతుంది. సో స్ట్రెంగ్త్ ఉన్నట్టే దీనికి అర్థం అని చెప్పుకోవాలి. సో ఏ రోజైతే 51,000 కింద క్లోజ్ అవుతుందో మేబీ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 50,194 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈ ప్రైస్ నుంచి ఒక 300 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ గత 2 రోజులుగా చెప్తున్నట్టే బై ఆన్ డిప్స్ గానే మనం చెప్తాం. బట్ 51,000 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక గెయినర్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక వెరీ ఫ్యూ గెయినర్స్, ఏయూ బ్యాంక్, ఫెడరల్ అండ్ హెచ్డిఎఫ్సి, అది కూడా 0.06 నుంచి 0.5% వరకు పెరగటం చేసాం. ఇక లూజర్స్ చూస్తే కనుక గత కొన్ని రోజులుగా ఒక మంచి మూవ్ వస్తున్న పిఎస్యు స్పేస్ అన్ని కూడా ఈ రోజు కరెక్షన్ గురైనాయి. పిఎన్బి 2% క్రాక్ అయింది. కెనరా అండ్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఐ థింక్ బిలో 1% పడ్డాయి. ఐడిఎఫ్సి వాజ్ ద బిగ్గెస్ట్ లూజర్ 4.1%. దాని తర్వాత ఐఎఫ్సిఐ అండ్ కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక ఎఫ్ఎండో స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఫార్మా అండ్ డయాగ్నోస్టిక్ నేమ్స్. అఫ్ కోర్స్ సిప్లా ప్రభావం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్పేస్ లో కూడా ఒక స్పిల్ ఓవర్ రావటం చూసాం. ఇప్కా లాంటి స్టాక్స్, గ్రాన్యూల్స్ లేదంటే మెట్రోపాలిస్, లాల్ పాత్ ల్యాబ్, జైడస్ వెల్నెస్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా ఒబ్రాయ్ రియాలిటీ స్పేస్ లో, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో కొన్ని నేమ్స్ లైక్ బిహెచ్ఎల్, కాంకోర్ లో బయింగ్ రావటం చూసాం. ఇంకా ఫర్టిలైజర్స్ లో కోరమాండల్ అండ్ చంబల్ ఈ రోజు కూడా ఒక మంచి పాజిటివిటీ అనేది కనపడింది మనకి. అండ్ కొద్ది హైబీటా నేమ్స్ లైక్ ఐడియా గానీ, ఎంసీఎక్స్ లో గానీ నిన్న ఒక గుడ్ సెల్ ఆఫ్ తర్వాత ఈ రోజు ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది రావటం విషయం. ఇక సెల్ ఆఫ్ గురైన వాటిలో సేమ్ నేమ్ పిఎఫ్ఎస్ఐ అండ్ ఐటీ స్పేస్ లోనే ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. సో అఫ్ కోర్స్ ఈరోజు షుగర్ ప్యాక్ నిన్న ఏదైతే గెయిన్స్ వచ్చాయో లాస్ట్ 2 days గెయిన్ గివ్ అప్ చేయడం చేసాం. మోస్ట్ ఆఫ్ ద షుగర్ షేర్స్ డౌన్. మనం ఎఫ్ఎండోలో ఉన్న బలరాంపూర్ చిన్ని గురించి మాట్లాడుకుంటే 6% ఈ రోజు బిగ్గెస్ట్ లూజర్ అని చెప్పొచ్చు. దాని తర్వాత బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లో ఏబీ క్యాపిటల్ ఒక 6% క్రాక్ అయింది. సో నిన్న ఏదైతే గెయిన్ ఇచ్చిందో ఆల్మోస్ట్ 5 to 6% అది మొత్తం కూడా ఈ రోజు ఎవాపరేట్ అయిపోయి బిలో 200 మూవింగ్ యావరేజ్ కూడా ట్రేడ్ అవుతుంది. మీకు అదర్ టెక్ నేమ్స్ లైక్ బిఎస్ఆఫ్ కానీ, పర్సిస్టెంట్, ఎంఫసిస్ కానీ, ఎల్టీటీఎస్, ఇంకా బ్యాంకింగ్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఆర్బిఎల్ బ్యాంక్ కానీ లేదంటే ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి కరెక్షన్ రావటం చూసాం. ఇక ముత్తూట్ ఫైనాన్స్ నిన్న ఒక చిన్న అప్మో తర్వాత ఈరోజు మళ్ళీ ఒక నెగటివ్ క్లోజింగ్ రావటం చూసాం. మేబీ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ రియాక్షన్. ఇక స్పెషాలిటీ కెమికల్స్ లో దీపక్ నైట్రేట్, ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్స్ లో కరెక్షన్ రావటం చూసాం. ఇక మెటల్స్ లో ఎన్ఎండిసి, నాల్కో లాంటి స్టాక్స్ లో కూడా ప్రాబ్లీ ఒక చిన్న కరెక్షన్ అనేది రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో కొన్ని స్టాక్స్ ఒక న్యూ హై హిట్ అవటం చూసాం మనం ఈరోజు. సో స్టాక్స్ లైక్ ప్రాబ్లీ కొన్ని నేమ్స్ తీసుకుంటే కనుక రెయిన్బో హాస్పిటల్, పీపీఎల్ ఫార్మా, ఒకార్డ్ కానీ, కైటెక్స్ కానీ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 4 to 11% దాకా కూడా పెరగటం చూసాం. సో ఈ నేమ్స్ అన్ని కూడా ఒక న్యూ హై ఫార్మేషన్ ఆర్ స్వింగ్ హై. ఆఫ్ కోర్స్ ఒకార్డ్ న్యూ హై చాలా దూరం ఉంది, బట్ స్వింగ్ హై పైన క్లోజ్ అవటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ ఉన్నాయో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా వాటన్నిటిలో ఒక మంచి మూవ్ రావటం చూసాం, ఎస్పెషల్లీ క్యాష్ సెగ్మెంట్ లో. సో స్టాక్స్ లైక్ క్యాప్స్టన్ కానీ, ఎల్జీ ఎక్విప్మెంట్ కానీ, ఓల్టాంప్ కానీ, ప్రాబ్లీ తేజస్ నెట్వర్క్ డిఫెన్స్ స్పేస్ లో, బిఎస్టీ, పీజీఈఎల్, రెడింగ్టన్, న్యూలాండ్ ల్యాబ్ ఇవన్నీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా సెల్ ఆఫ్ కి గురైన స్టాక్స్. సో వీటిలో కొద్దిగా మంచి బయింగ్ అనేది రావటం చూస్తున్నాం. సో సమ్ మ్యూచువల్ ఫండ్ మేబీ మంత్ ఎండ్ ఏవైతే నావ్ ప్రాప్ అప్ ఉంటుందో అది కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ ద మంత్ కూడా కాబట్టి అది కూడా ఒకటి కారణమై ఉండొచ్చు. ఎందుకంటే చాలా స్టాక్స్ ఏవైతే 6 to 8% పెరిగాయో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్మోస్ట్ 200 మూవింగ్ యావరేజ్ కిందనే ట్రేడ్ అవుట్ అనిపిస్తుంది. ఇక రిజల్ట్స్ ప్రభావం వల్ల పీసీబీఎల్ ఒక 5% ఈ రోజు క్రాక్ అవుట్ అని చేసాం. అన్వాట్ టెక్నాలజీ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది. ఐఆర్బి నిన్న రిజల్ట్స్ ఇచ్చింది, అది కూడా 3% వీక్ ట్రేడ్ అవుట్ అని చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ డేటా ప్యాటర్న్స్ కానీ, రెలీగేర్ కానీ, ఇన్ఫాక్ట్ జొమాటో ఒక న్యూయర్ లో ఈ రోజు ఫార్మ్ అవుట్ అని చేసాం అరౌండ్ 240. మేబీ ఒక గ్యాప్ అనేది దీనికి ఆల్రెడీ ఉంది 236 దగ్గర. సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఐ థింక్ మనం వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. అండ్ అదర్ నేమ్స్ కొద్దిగా స్పెక్యులేటివ్ నేమ్స్ లైక్ సుజలాన్, ఎస్ బ్యాంక్ కానీ, వెరెండా ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో రిజల్ట్ సీజన్స్ కూడా ఇంకా కొనసాగే ఛాన్సెస్ ఉంది. మంత్లీ చార్ట్స్ కూడా ఫార్మేషన్ జరిగిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి మోర్ కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, టైం వాస్ కరెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒక కన్సాలిడేషన్ అండ్ రేంజ్ లోనే ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేబీ 6th or 7th or 8th కల్లో క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీ రిజల్ట్స్ కూడా మేబీ బై 15th వచ్చేస్తాయి కాబట్టి ఆ స్టాక్స్ ఆ కంపెనీకి ఇండివిజువల్ గా వాటి రియాక్షన్స్ అనేది మనం చూడబోతున్నాం. సో డెఫినెట్లీ అప్రమత్తంగా ఉండాలి. ఓకే, ఎగ్జోబరెంట్ గా పుల్ బ్యాక్స్ వచ్చేసాయి కదా, వర్స్ట్ ఈజ్ ఓవర్ అనుకోవటానికి లేదు. సో మార్కెట్ ఒక లెవెల్స్ బ్రేక్ అయ్యి ఒక క్లియర్ రెసిస్టెన్స్ ని దానిపైన ట్రేడ్ అవుతుంటేనే కొద్దిగా అగ్రెసివ్ వెళ్ళటం బెటర్. అప్పటి వరకు కొద్దిగా కాషన్ గా ఉండి
వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.